పాలలో కల్తీ, నీళ్ళలో కల్తీ, తినే తిండిలో కల్తీ, స్వీట్స్ బేకరీలో కల్తీ. మహానగరంలో అవుట్ సైడ్ ఫుడ్డే కాదు, రిలీఫ్ కోసం కాసింత చాయ్ తాగుదామన్నా డేంజరే. గరం చాయ్ గ్లాస్లో ఏకంగా క్యాన్సర్ క్రిములే తిష్టేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చంపేసే ఈ చాయ్ పత్తి. ఇదే ఇవాళ TV9 సూపర్ ఎక్స్క్లూజివ్. తాజా చాయ్ అక్కడెక్కడో మరగబెడుతుంటే ఆ వాసనకి ఇక్కడ మన ముక్కు పుటాలు అదిరిపోతాయి కదా. పరిగెత్తుకెళ్లి ఓ కప్పు చాయ్ తాగొచ్చేయాలని తెగ తాపత్రయపడతాం. కానీ అక్కడ మరిగే చాయ్ పత్తి ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరటువైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ చాయ్ పత్తి బండారాన్ని బయటపెట్టింది TV9. మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో ఉన్నాం. ఇక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక చాయ్ హోటల్కి మనం వెళ్తే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ బృందంతో కలిసి జాయింట్ ఆపరేషన్లో మొత్తం కూడా ఈ చాయ్ పత్తి మనం చూడొచ్చు. నా చేతిలో ఉన్నటువంటి ఈ చాయ్ పత్తి మొత్తం లాట్లలో మొత్తం హైదరాబాద్ అంతా కూడా కొన్ని ముఠాలు సప్లై చేస్తున్న పరిస్థితి. ఈ చాయ్ పత్తి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూస్తే ఈ చాయ్ పత్తి నీళ్ళలోకి వేసిన వెంటనే కలర్ చేంజ్ కాకూడదు, కానీ మన కళ్ళ ముందు కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి చూడొచ్చు. చూడు, ఆటోమేటిక్గా కలరు అంటే మామూలు నీళ్ళల్లోనే వేడి కాకుండానే ఈ చాయ్ పత్తి కలర్ రంగు మొత్తం కూడా మారిపోతుంది. అదేవిధంగా మనం పేపర్ టెస్ట్ కూడా ఒకటి చేయొచ్చు. వైట్ టిష్యూ పేపర్ పైన చాయ్ పత్తి వేసి ఈ విధంగా చేస్తే సైడ్కి మొత్తం కూడా కలర్ మొత్తం కూడా మారిపోతుంది. వైట్ పేపర్ కాస్త గోరింటాక్ కలర్లా మారిపోతుంది. ఇదంతా కూడా అత్యంత ప్రమాదకరమైనదిగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఐడెంటిఫై చేయడం జరిగింది. పబ్లిక్ ప్లేసుల్లో కనిపించే వేలాది టీ స్టాల్స్ లో ఈ డేంజరస్ చాయ్ పత్తిలతోనే టీ కాస్తున్నట్లు GHMC ఫుడ్ సేఫ్టీ జాయింట్ ఆపరేషన్ లో వెలుగు చూసింది. రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంటామండి. ఆ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్ మెయిన్ ఏంటి అంటే ఇట్లా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని ఎడ్యుకేట్ చేయడం, స్ట్రీట్ ఫుడ్ సైడ్ ఉండే టీ స్టాల్స్ కానీ టిఫిన్ సెంటర్స్, బజ్జీల బండిలు అవన్నీ చెక్ చేస్తుంటాం. వాళ్ళకు కూడా కొంటున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా, టీ పౌడర్ ఏదైతే టెస్ట్ చేసిందో చాలా ఆర్టిఫిషియల్ కలర్ ఉంది అందులో. ఆయనకు కూడా తెలియదు. హీల్ చేంజ్ ఇట్ చెప్పాం కదా, ఇప్పుడు డిస్కార్డ్ చేసుకోండి. ఓకే మేడం, మీరు వీళ్ళకి తప్పేం లేదని చెప్తున్నారు, కానీ తప్పెవరు చేసినారు? మొత్తం ఈ పెద్ద దందా జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ జరుగుతుంది? దానిపైన టార్గెట్ ఏమన్నా? ఈయన ఇప్పుడు అడిగితే పల్టన్ అని ఇక్కడ మలక్పేట నుంచి తెచ్చుకున్నా అని చెప్తున్నాడు అండి. ఆయన ట్రేస్ బ్యాక్ చేయాలి. ఇవన్నీ చేస్తాం కూడా. ఇంకా ప్రమాదకర రసాయనాల బెడద ఒక్క చాయ్ పత్తి దగ్గరే కాదు, అదే టీ స్టాల్లో అమ్మకానికి పెట్టే స్నాక్స్, మెరిసే రంగుల కోసం వాడే రసాయనాలు, వీటి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. రాజేంద్ర నగర్లో ఉందండి. ఇది రైజ్ చేస్తాం ఇష్యూ. ఇంత కలర్ వాడొద్దు, నాట్ సపోజ్ టు యూజ్ అండి. ఇది మంచిది కాదు హెల్త్కి. ఇవన్నీ చిన్నపిల్లలు తినే స్నాక్సే కదా, మేము చెప్తున్నాము. ఇంకా కూడా చేంజ్ రావాలి. ఇవన్నీ లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ క్యాన్సరే వస్తుందండి. మెయిన్ క్యాన్సర్ ఒకటి, మనకి లివర్ కానీ స్టమక్, గట్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ రోజు తీసుకుంటే. చాలామంది కస్టమర్స్ తెలియక తీసుకుంటారు, కానీ ఇది అవాయిడ్ చేయాలండి. అండ్ మనకి ఈ కలర్ ఉందా లేదా అనేది మనకు ఒక బేసిక్ టెస్ట్ పర్ఫామ్ చేసినాం కదా, ఇది మనం ఇంట్లో కూడా పర్ఫామ్ చేసుకోవడానికి దట్ ఈస్ ద మెథడ్. ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్లో టీ పౌడర్ వేసి చూసాం, పేపర్ మీద వేసి చూసాం, దట్ ఈస్ ద బేసిక్ మెథడ్. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఒక టీ సెంటర్ ని శాంపుల్ గా చూపించి కల్తీగాళ్ల చాయ్ పత్తి దందాన్ని ప్రపంచానికి తెలియచెప్పాలన్నదే TV9 ప్రయత్నం. ఈ మొత్తం గూడుపటాన్ని నడిపించే బడా మాఫియా గుట్టు రట్టు చేయడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కూడా రంగంలో దిగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఏదైతే నకిలీ చాయ్ పత్తి చేస్తున్నారో బడా మాఫియాను కూడా పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్సు మరింత బలోపేతంగా ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.